వీ డిడ్. నేను ఒకటి చెప్తాను అండి, ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. పోలీస్ శాఖ చేసే ప్రతి పని కూడా చట్టానికి, న్యాయస్థానాలకి అనుగుణంగానే వాళ్ళ ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుంది ఎప్పుడైనా కానీ. మా వర్కింగ్ ఎప్పుడు కూడా ఐ కెన్ అష్యూర్ యూ వన్స్ అగైన్ దట్ వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ వర్కింగ్ స్టైల్. పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా మాత్రం మా వర్కింగ్ ఒక దర్యాప్తుగా ఏది కూడా మా పనితీరు మొత్తం కూడా అదేవిధంగా ఉంటుంది. మరొక్కసారి మీకు నేను అష్యూర్ చేస్తున్నాను, హామీ ఇస్తున్నాను. సార్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ ఎంక్వైరీ దానికి సంబంధించి రిపోర్ట్స్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నాకు దీంట్లో చేసింది టీటీడీ వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు ఇచ్చిన కంప్లైంట్ నాకు తెలుసు. విజిలెన్స్ దాంట్లో ఈ అడల్టరేషన్కి సంబంధించినటువంటి కంప్లైంట్ లేదు కాబట్టి సంథింగ్ ఎల్స్ ఆ ఇష్యూ అది వేరేది ఉంది, వాళ్ళు చేస్తున్నానికి మాకు అది రాలేదు కదా, మాకు ఇంకా రాలేదు అది. అది అంటే సిట్ కేస్ డైరీ టేక్ ఓవర్ చేసిన తర్వాత అందులో అడల్టరేషన్కి సంబంధించిన యాక్ట్ కూడా 51, 59 యాక్ట్ అసలు టీటీడీకి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ కంప్లైంట్ చేయలేదు. కేవలం జిఎం ప్రొక్యూర్మెంట్ ఇచ్చిన కంప్లైంట్లో ఎట్లా అడల్టరేషన్ ఐడెంటిఫై చేస్తారు అనేది కేవలం ల్యాబ్ బేస్డ్ చేశారా? అంటే ఐ ఓన్లీ గో బై ద కంటెంట్స్ ఆఫ్ ద పిటిషన్ ఫస్ట్. దాంట్లో ఏం కంటెంట్ దానిపై సెక్షన్ ఆఫ్ లా వస్తుంది. దర్యాప్తులో అది దానికన్నా ఎక్కువ సెక్షన్ రావచ్చు, లేదా వాళ్ళు పెట్టిన సెక్షన్ ఉండకపోవచ్చు. ఇట్ ఆల్ కమ్స్ త్రూ ఇన్వెస్టిగేషన్. నేను అందుకే చెప్తున్నా మీకు, ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా ఉంటుంది, చట్ట ప్రకారం మాత్రం ఉంటుంది. ఇదే కాదు, ఏ కేసు అయినా కూడా ఐ కెన్ అష్యూర్ యూ ఆన్ దట్. వుడ్ లైక్ టు డూ ఇట్ కరెక్ట్లీ. ఎవరిని తప్పట్టాలని, ఎవరిని ఇరికించాలని ఉద్దేశిస్తే ఎప్పుడు ఉండదు మా దర్యాప్తు. ఏ కేసు కూడా, ఇదే కాదు, ఏ కేసులో కూడా ఉండదు. దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్స్ అగైన్. We'll go purely as per law, and we have all adherence and with all adherence to the orders of the various courts. న్యాయస్థానాలు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగాను, ఆ తర్వాత చట్టాలకు అనుగుణంగా మాత్రమే పనిచేస్తాం. సార్, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా అప్పీల్ చేస్తుందా? సిట్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున లడ్డు ప్రసాదం అనేది పక్షులకు సంబంధించి మనోభావం పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది చాలా వరకు మీడియాలో కానీ సోషల్ మీడియాలో. అంటే వాట్ ఐ వాంట్ సర్టన్లీ వీఆర్ మేము ఉండబట్టే మా కౌన్సిల్ మాకు చెప్పింది. అవర్ కౌన్సిల్ ఇస్ రిప్రజెంటింగ్, వీ హ్యావ్ ఎ కౌన్సిల్ ఇన్ సుప్రీం కోర్టు. మాకు ఒక లాయర్ ఉండబట్టేగా తెలిసింది. మాకు మేము అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ విచారణ ఉంది. ఎవరైతే పిటిషనర్ వేశారో వాళ్ళ తరపున లాయర్లు ఉంటాడు, మా తరపున స్టేట్ తరపున లాయర్ ఉంటాడు. స్టేట్ పోలీస్ ఇస్ ఆల్వేస్ రిప్రజెంట్ బై ద స్టేట్. సో లాయర్ ఉంటారు, మా లాయరు వాళ్ళ లాయరు. మాకున్నటువంటి వాస్తవాలు సుప్రీంకోర్టు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాం. ఇంకా అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా విచారణ పూర్తి కాలేదు, ఆర్డర్ రాలేదు. అదే నేను చెప్పేదల్లా ఒకటే, సమయంలో మనం పాటించాలా. నెంబర్ 1 నేను చెప్తుంది. ఎందుకంటే అంత పారదర్శకంగా మాత్రం ఉంది. ఎవరిని ఎప్పుడు మేము ఈ కేసే కాదు, ఏ కేసులో కూడా ఎవరిని ఫిక్సప్ చేయాలని కానీ, వాళ్ళని ఏడిపించాలని కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కానీ ఉండదు. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. ఓకే, అవగాహన కోసం, పూర్తిగా మా అవగాహన కోసం ఈ రాష్ట్ర ప్రజల సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయని, ప్లస్ ఇంకొక రకరకాల సమస్యలు వచ్చాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తన అడ్మినిస్ట్రేషన్ ఉపయోగించుకొని తన అధికారాల శిక్షణ అధికారాల నేపథ్యంలో ఆ మధ్యలోనే మేము సిట్ని ఉపయోగించి పెట్టారు. సో అక్కడి కోర్టుకి వాళ్ళ డైరెక్షన్స్ని ఆపేసుకొని ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల కోసం ఏదో ఒకటి వస్తుంది ఇక్కడికి, నిజంగా తప్పు జరుగుంటే తప్పు చూపిస్తారు మీరు, లేకపోతే లేదంటారు. మీరు చేసిన తర్వాత మేము పబ్లిక్గా, మేము కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా ఒక కంక్లూజన్కి వచ్చేసి అమ్మాయి అనుకుంటారు. అలాంటిది ఒక సుప్రీంకోర్టు ఏదో ఒక కేసులోనూ ఏదో ఇచ్చిందని చెప్పి మీరు సిట్ ఇప్పుడు ఆపడం ఎంతవరకు సమంజసమంటారు? ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పాక ఆపకుండా నేను నా ఇష్టం చేసుకున్నా అని ఏ పౌరుడు అనకూడదు. అలాగే సుప్రీంకోర్టు పెద్ద కోర్టు అపెక్స్ కోర్టు అని చెప్పి గౌరవిస్తున్నాం, అపెక్స్ కోర్టుని గౌరవిస్తున్నాం. సేమ్ టైము ఓల్డ్ అపెక్స్ కోర్టులో సుప్రీంకోర్టు యొక్క ప్రాధాన్యత రోజుకి డిక్లైన్ అంటే మీరు అడిగిన ప్రశ్న అడగడంలో తప్పేం కాదు. రెండవది డిక్లైన్ అవుతుంది సుప్రీంకోర్టు ఇండియా అపెక్స్ కోర్టు యొక్క తీర్పులన్నీ చూసుకుంటే వరల్డ్ గ్రాఫ్లో తగ్గుతోంది సుప్రీంకోర్టు.
సో అది పక్కన అది 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 మీ పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయంగా భావించి నేను మాత్రం దాని గురించి మాట్లాడుతున్నాను. కౌన్సిల్ ఆపమన్నారు కానీ అపెక్స్ కోర్టు కాదు కదా సార్ ఆపమనింది సిట్ కేంద్ర అభిప్రాయాన్ని అడిగింది సార్ దర్యాప్తు సంస్థ ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్ టు అస్. ద కౌన్సిల్ మా కౌన్సిల్ మాకు, వాళ్ళ కౌన్సిల్ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు ఏదైనా విషయం ఉన్నప్పుడు. అంతేగాని దానికి నేను ఆర్డర్ వచ్చే వరకు నేను నా పని నేను చేసుకుంటానంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇవాళ ఉన్నది అంతా ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి. నేను నా చేతికి ఆర్డర్ వచ్చే వరకు నా పని నేను చేసుకుంటానే ఉండకూడదు. వచ్చింది అక్కడ చెప్పేశారు, ఇట్ ఈస్ కన్వే టు అస్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ సుప్రీం కోర్ట్ ఇస్ సంథింగ్ వెరీ సీరియస్. వీ షుడ్ నాట్ టేక్. థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఏం కాదు, విషయం అంటే వీ హ్యావ్ టు క్లారిఫై వై బికాస్ వాట్ ఎగ్జాక్ట్లీ రిసీవ్ ద కమ్యూనికేషన్ నెంబర్ 1. తర్వాత ఎంతవరకు సంబంధించి మీరు చెప్పేసి కామ్గా ఉంటాం ఏ విధంగా కొంత క్లారిఫై చేస్తే బాగుంటుంది. నేను ఒక్క విషయం చెప్తానండి, మీరు ఇంకా రికార్డ్ చేస్తున్నారా? రికార్డ్ చేస్తే సార్ ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులు నేను గౌరవించాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో వన్స్ ఇన్ఫర్మేషన్ కమ్స్ టు మీ, ఐ హావ్ టు గో బై వాట్ ఎవర్ ద కోర్ట్ సేస్. దాన్ని నేను చర్చించడం ఇది కరెక్టా అది కరెక్టా కదా, కోర్టు ఇచ్చిన తీర్పు కానీ ఆర్డర్ కానీ సమంజసమా కాదా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా, ఇలాంటి అట్లీస్ట్ నేను మాట్లాడకూడదు. బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఐ షుడ్ నాట్ సే. కోర్టు ఏది చెప్పినా ఏ స్థాయి కోర్టు అయినా, అందుకే చాలా క్లియర్ చెప్తున్నా, మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పే వరకు అన్నీ కూడా నాకు శిరోధార్యము. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది థ్యాంక్ యూ. మనం నిఘా మాట్లాడుతున్నాం, నిఘా మాట్లాడుతున్నాం. ఏముందండి మనం ఇదిగా మాట్లాడుతున్నాం, ఇదిగా మాట్లాడుతున్నాం. సాధారణ భక్తుడు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి అనుగుణంగా ఎక్కువ దానికి పెద్దపీట వేయడానికి నిర్ణయించడం జరిగింది. సాధారణ భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలగకుండా వారికి మేము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే, అంటే ఫ్రిస్కింగ్ అది ఉంటుంది ఖచ్చితంగా, దాంతోపాటు అన్ని ఫ్రిస్కింగ్ కానీ వాళ్ళని చెక్ చేయడం కానీ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి వీలైనంత తక్కువ సౌకర్యంతో మా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ సౌకర్యం కలిగే విధంగా వారికి ముఖ్యంగా వాళ్ళు వచ్చేటువంటి ఆలోచన, వాళ్ళు వచ్చేటువంటి పర్పస్ సరిగ్గా సాల్వ్ అయ్యే విధంగా, వాళ్ళకి పర్పస్ అయ్యే విధంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శనం కలగాలని మేము మా ఎంటైర్ ప్లాన్ దానికి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా సస్పెక్ట్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఇంతకుముందు నేరస్తులు కానీ దొంగతనాలు చేసేవాళ్ళు కానీ ఇంకోటి కానీ జరగకుండా, అటువంటి ఇబ్బంది లేకుండా వారికి సేఫ్గా వచ్చి వెళ్ళిపోయే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దీంతోపాటు సీసీటీవీ కెమెరాలు ఆల్రెడీ ఉన్నటువంటి 2700 చిల్లర కెమెరాలతో పాటు మేము ఇంకా అడిషనల్గా బాడీ వార్న్ కెమెరాస్ అయితే ఇంకా కొన్ని కెమెరాలు వాడుకుంటూ, అదేవిధంగా మా దగ్గర ఆధునికమైనటువంటి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ మొబైల్ డివైస్ ఉంటాయి. ఆ డివైసెస్ ద్వారా అంటే ఎవరైనా కనిపించగానే నీ పేరు ఏందా అంటే వాడు తప్పు పేరు చెప్తాడు, అది ఇంకేదో చెప్తాడు, అది నమ్మేసి వదిలేస్తే ఇట్ కెన్ బి ఏ ప్రాబ్లం ఫర్ మీ. అట్లా అని చెప్పేసి అమాయకుడిని ఎక్కువ వేధిస్తే అతనికి ఇబ్బంది. కాబట్టి ఆ మొబైల్ డివైస్లో అతని ఫింగర్ ప్రింట్ కానీ చెక్ చేసినట్లయితే, ఆల్రెడీ మా డేటాబేస్లో ఉన్నట్లయితే అతను పక్కా తీసుకుని మిగతా విషయాన్ని విచారిస్తాం. ఎందుకు వచ్చావు ఏంటి, ఇక్కడ ఎందుకు వచ్చావు విచారణ. సో మొబైల్ డివైస్లో ద్వారా అతనికి ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ తీసుకుంటాం వల్ల మేము అతను ఏ విధమైనటువంటి సస్పెక్ట్ అవునా కాదా అన్న విషయం అప్పటికప్పుడే చెక్ చేసి అప్పటికప్పుడే అయిపోద్ది, కొన్ని సెకండ్స్లో వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఆ విధంగా మొబైల్ డివైస్ కొన్ని వాడుకుంటాము. దాని విధంగా నేరస్తులు ఇక్కడికి వచ్చి ఏ విధంగా ఇబ్బంది కలిగించకుండా, ప్రయాణికులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చూస్తాము. అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చల గురించి కానీ, వాళ్ళ గురించి ఆలోచనలు కానీ, ప్లాన్స్ కానీ తెలుసుకోవడం. తర్వాత సైబర్ క్రైమ్ విషయంలో ఏదైనా కొన్ని రకాలైన రూమర్స్ కానీ, పుకార్లు ఏదైనా వదంతులు రావడానికి అవకాశం అవి చూసుకోవటం, ఇవి అప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అదేవిధంగా వాహనాలు ట్రాఫిక్ రెగ్యులేషన్ అయితేనేమి, ఎన్ని వాహనాలు రావాలి, మాడా స్ట్రీట్స్లో ఎంతమంది కెపాసిటీ ఉంది దాని ప్రకారం మాత్రమే వాళ్ళు అలౌ చేయటం.
అది పీపుల్స్ మేనేజ్మెంట్ అక్కడ ఎంతమంది రావాలో ఏమిటో చూడటం. తర్వాత ఈ మధ్య కొంతకాలంగా చేస్తున్నామని చెప్పారు, మా వాళ్ళు సిస్టమ్ చెప్పారు. అది మాడా సీట్స్ అన్నీ నిండిపోయాక